ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతిశుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నానండి. దేవుని మహాకృపలో మరొక పర్యాయము దైవ సన్నిధిలోనికి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప వాక్యమును, దేవునితో సహవాసము చేసే కృపను, ఆయన మాటలు వినేటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువును బట్టి స్తుతించవలసిన వారమే ఉన్నాం, అలాగనే ఘనపరచవలసిన వారమే ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈనాటి దేవుని యొక్క వాక్యముగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 16వ వచనాన్ని ఈనాటి దేవుని యొక్క వాక్యముగా మనం నేర్చుకుందాం. పవిత్రమైన బుద్ధి పెట్టుకుని ఒకరికి ఒకడు వందనములు చేయుడి. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామములకు మహిమ తెచ్చుకున్నవయ్యా, మీకు వందనాలు స్తోత్ర. కొద్ది సమయం విలువైన వాక్యమును ధ్యానం చేస్తూ ఉండగా చేరి వచ్చిన బిడ్డలందరినీ చూస్తున్నారు తండ్రి. అయ్యా అయ్యా మాకందరికి కావలసిన నీ మాటలు మీ పక్షముగా నిలబడి దాసుని ఆత్మతో నింపి నీవే మాతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉండగా వెనకలకు చెవి, గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసు మాకు అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డారా, చదువుబడిన వాక్య భాగములో నుండి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట ఏమై ఉన్నది అంటే కనుక, పవిత్రమైన బుద్ధి పెట్టుకుని మనం ఏం చేయాలంట, ఒకరికి ఒకరు వందనాలు చేయండి అని చదవబడిన వాక్యం. అది ఈ రోజున అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి వలె పవిత్రమైన ప్రేమ కలిగినటువంటి వారిగా ఉన్నావా అనే మాటతో ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ అపోస్తలుడైన పౌలు ఈ రోమీ సంఘానికి ఈ మాట రాయవలసి వచ్చింది అంటే, పవిత్రమైన ముద్దు పెట్టుకోమని ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ ముద్దు దేనికి సాదృశ్యంగా ఉందంటే, ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ముద్దు అనేది ప్రేమకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ పవిత్రమైన ముద్దు అన్నాడు అంటే, పవిత్రము కాని ముద్దులు కూడా ఈ లోకంలో చాలా ఉన్నాయి. అపవిత్రమైన ముద్దులు చాలా ఉన్నాయి. అందుకే అపవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి అని ఇక్కడ రాయబడలేదు. ఇక్కడ ఏమి చెప్తూ ఉన్నాడంటే, పవిత్రమైన ముద్దు అనగా ఇది అంతరంగముతో సంబంధించినది, ఆత్మ సంబంధమైన ముద్దు అంటూ ఉన్నాడు. ఇది శరీర సంబంధమైన బుద్ధుల గురించి అక్కడ రాయబడలేదు. మరి ఏ బుద్ధుల గురించి రాశాడు అంటే కనుక, ఆత్మ సంబంధమైన ప్రేమతో మీరు ఏం చేయాలంటే, ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకుని, అంటే ఒకరిని ఒకరు ప్రేమిస్తూ ఏం చేయాలంటే వారికి వందనాలు చెప్పుకోండి అన్నాడు. ఈ వందనాలు అనేటువంటి గొడవ ఎక్కడి నుంచి ప్రారంభించబడింది అంటే, పాత నిబంధన కాడి నుంచి కూడా వందనాలు చెప్పుకోండి అంటూనే ఉన్నారు. కానీ ఇది వదిలేస్తున్నారు. ఇంకా మీరు చూడగలిగితే పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం 18వ అధ్యాయము 7వ వచనంలో మోషే పాత నిబంధనలో ఆయన చేసిన పని ఏంటో ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 18వ అధ్యాయం 7వ వచనం. 18వ అధ్యాయము 7వ వచనం. తన మామను మోషే ఎదుర్కొని పోయి ఏం చేశాడంట? వందనము చేసి అతన్ని ముద్దు పెట్టుకోలేను. సాయండి నీకు వదిలేండి అన్నమాట. ఈ వందనాలు చెప్పుకోండి, వందనాలు చెప్పుకోవడం అనేది ఎక్కడి నుంచి ఉందో తెలుసా? ఎక్కడి నుంచి ఉందంటారు?
పాత నిబంధన కానించి మోసే ధర్మశాస్త్రము రాయించినది మొదలుకుని ఏం చేస్తున్నారంటే మీరు ఒకరికి ఒకరు సంఘ సహోదరులు కనపడినప్పుడు లేకపోతే దైవజనులు కనపడినప్పుడు మీరు ఏం చేయాలంట? వందనాలు చెప్పుకోవడం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘం, మీరు ఇంటికి వెళ్తారు చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా రాసినటువంటి మాట ఏంటో తెలుసా? మీరు పవిత్రమైన ముద్దు పెట్టుకుని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో కూడా మీరు పవిత్రమైన ముద్దు పెట్టుకుని, పవిత్రమైన అన్నాడు. ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి అని ఎన్నిసార్లు ఈ మాట రాశాడు. తెలుపుకోండి అని మాట కూడా అక్కడ రాశాడు. ఈ మాట దేవుని ప్రజలకు అసలు లెక్కలేదండి. ఈ మాట అసలు ఎవరికి లెక్కలేదు? దేవుని ప్రజలకి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటను కూడా పక్కన పెట్టేస్తున్నారు. ప్రభు చెయ్యమన్నది చేయరు. ఒకళ్ళేమో సాలోం అంటారు, ఒకళ్ళేమో మరణాత్ అంటారు, ఇంకొకరేమో ప్రభు స్తోత్రం అంటారు, ఒకరికేమో ఇంకోటి ఏమంటారు ప్రైజ్ ది లార్డ్ అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. ఒకరు కనపడినప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? వందనాలు చెప్పుకోవాలండి. సంఘ సోదరులకి, దైవజనులకి మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇది నేను చెప్పట్లేదండి, జీవ గ్రంథంలో చెబుతున్నటువంటి మాట అండి. ఈ మాటను మనం పక్కన పెట్టకూడదు. అందుకే ఎవరు ఏం చెప్పినా వాక్యం ఏం చెప్తే అదే నేను చెప్తాను. ఒక్కొక్కరు మరణాత్ అంటారు, నేను కానీ అంతేమంటారు తెలుసా? వందనాలండి అని చెప్తాను అంతే. ఒక్కొక్కరు దేవుడు ప్రభుకు స్తోత్రం అంటారు. ప్రభువు స్తోత్రం అని చెప్పుకోమని చెప్పలేదు కదా ఇక్కడ. మనం ఎప్పుడూ ప్రభువుని స్తుతించేవారిగా ఉంటారు ఖచ్చితంగా. అలాగని ఒక సహోదరి కనపడినప్పుడు, ఒక దైవజనుడు కనపడినప్పుడు ప్రభువు స్తోత్రం ఇది కాదండి. అంటే నీకు పక్కన ఉన్న సహోదరి మీద ఏమి లేదు? ప్రేమ లేదు ఖచ్చితంగా. పవిత్రమైన ప్రేమ కలిగి అన్నాడు అక్కడ. పవిత్రమైన ప్రేమ కలిగి మీరు ఏం చేయండి ముద్దు పెట్టుకోండి అన్నాడు. ఎందుకన్నాడు? యేసు ప్రభువారికి ప్రేమ ఏంటో తెలుసా? పవిత్రమైన ప్రేమ. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ చాలా చక్కని మాట రాశాడండి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది. మొదటి అధ్యాయం 2వ వచనం వెనక చదివింది. మొదటి వచనం చదవండి ఒకసారి. సరే, ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఏం చేశాడు? నన్ను నోటి ముద్దులతో నన్ను ముద్దు పెట్టుకున్నాడు గాక. అతడు అంటే ఎవరు? ప్రభు యేసుక్రీస్తు ప్రభు వరుడుకు సాదృశ్యంగా ఉన్నాడు. రాజులకు రాజు అయిన ఆయన మనం ఏం చేస్తున్నాడంటే ముద్దు పెట్టుకున్నాడు. అంటే ఆయన మనల్ని ప్రేమించాడు. మొట్టమొదటిగా ప్రేమించి ఆయన ఏం చేశాడో తెలుసా? నా పాపం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు కనుక ఆయన ప్రేమ ఎటువంటిదో ఆయన కనపరిచాడు. ఆయన ప్రేమలో కపటం లేదు, ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో అసూయ లేదు. ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు తెలుసా? నిష్కలంకమైన ప్రేమతో, పవిత్రమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటే మనం ఏ ప్రేమ కలిగి ఉండాలి అంటే ఆయన బిడ్డలమైన మనము కూడా పవిత్రమైన ప్రేమ కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఈ పవిత్రమైన ప్రేమ పరిశుద్ధ గ్రంథంలో ఎవరు ఆ ప్రేమను చూపించారు? పవిత్రమైన ప్రేమ కాకుండా, నిష్కలంకమైన ప్రేమ కాకుండా అపవిత్రమైన ప్రేమ, స్వార్థపూరితమైన ప్రేమను ఎవరు కనపరిచారు అనేది ఈ రోజున వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుని బిడ్డ, పవిత్రమైన ప్రేమ ఎవరు కనపరిచారు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుకుందా. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాటిని చూచి కనికరపడి
పరిగెత్తి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. చాలు. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి రాస్తున్నాడు, తప్పిపోయిన కుమారుడు. ఒక మనిషికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అందులో ఒక చిన్న కుమారుడు నేను ఇద్దరు తప్పిపోయిన వాడు అంటున్నాడు. ఇతను ఎలా తప్పిపోయాడు? తండ్రి ప్రేమ నచ్చలేదు, అన్న ప్రేమ నచ్చలేదు, కుటుంబ ప్రేమ నచ్చలేదు. ఎవరి ప్రేమ నచ్చింది? స్నేహితుల ప్రేమ నచ్చింది. ఇతనికి స్నేహితుల ప్రేమ నచ్చి ఏం చేస్తారో తెలుసా? ఇదిగో తండ్రి, ఇదిగో నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను దుర్వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించాలని స్నేహితులు తెలిపోయాడు. స్నేహితులు మనకు ఉన్నటువంటి ఆస్తి పాస్తులన్నీ నాశనం చేస్తారు తప్ప వారు మనకి ఏమి కూడా ప్రయోజనం కాదు. నీకు దెబ్బలు తగిలినా, ఆపద వచ్చినా, నీకు బలహీనత వచ్చినా ఎప్పుడు కూడా నీ తండ్రి ప్రేమే గొప్పదే. ఈ రోజున పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా? పిల్లలు ఎవరి ప్రేమ నచ్చుతుంది? ఎవరి ప్రేమ? తన స్నేహితులు అంటారు కేక్ కటింగ్ చేస్తారు అంటారు. ఎవరు? స్నేహితులతో కేక్ కటింగ్ చేయించుకోవడానికి టైం ఉంటుంది. తల్లిదండ్రులతో కేక్ కటింగ్ చేయించుకోవడానికి టైం ఉండట్లేదండి. స్నేహితులు ఏం చేస్తున్నారు? బాంబులు పేరుస్తున్నారు, స్నేహితులు జుమ్మలేస్తున్నారు. పెద్ద కేక్ తీసుకొచ్చి ఆ కేక్ కటింగ్ చేయించి నీ ముఖానికి ఏం రాస్తున్నారు తెలుసా? క్రీమ్ రాస్తున్నారు. క్రీమ్ రాసి ఏం చేస్తున్నారు తెలుసా? ఇంకా నీ దగ్గర ఉన్న డబ్బు ఏం చేస్తున్నారు తెలుసా? నువ్వు బిర్యానీ ఇప్పించు, నాకు మందు ఇప్పించు, నీకు ఉన్నదంతా గుల్ల చేయడానికి నీ కేక్ కటింగ్ చేస్తున్నారా? ఆయన నీతో నీ కేక్ కటింగ్ చేయించడానికి గల కారణం ఉంటుంది, వెనకాల రహస్యం అది కనపడదు. ఒక 200 300 తీసుకొచ్చి కేక్ కటింగ్ చేస్తే నా ఫ్రెండ్స్ కనుక నాకు కేక్ కటింగ్ చేయించాలనుకుంటున్నా, వెనకాల నీ దగ్గర ఎంత గుల్ల చేస్తారని చూడట్లేదు. అది పవిత్రమైన ప్రేమ కాదండి. తల్లిదండ్రులు ఏది ఆశించి ఎప్పుడు కూడా ఇదిగో నీతో ప్రేమతో నేను ఎప్పుడు కూడా ప్రేమతో మాట్లాడుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు. నువ్వేదో చేస్తావని, నువ్వేదో ఉద్ధరిస్తావని, ఇదిగో నీ మీద ప్రేమ చూపించాలని తల్లిదండ్రులు ఏదో ఆశించి కాదు. ఆయన ఎప్పుడు కూడా తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? స్వార్థం లేని ప్రేమ. స్వార్థం లేని ప్రేమ. ఆ ప్రేమ ఎవరికి నచ్చలేదంట? ఈ చిన్న కుమారుడికి నచ్చలేదంట. ఎవరు అయిపోయాడు? తాగుబోతులతోనూ, డ్యాన్స్ వేసేవాళ్ళతోనూ, తిరిగిపోతులతో వెళ్ళాడంట. చివరికి ఇతని పరిస్థితి దగ్గర డొబ్బంది అయిపోతుందంట. వదిలేస్తే ఎక్కడికి వెళ్ళిపోయి తెలుసా? పందుల దగ్గరికి వెళ్ళి పందు పట్టు తినేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా తన స్నేహితులు అంతమంది ఉన్నారు కదా, ఎవరన్నా వచ్చి ఈ పూట మా ఇంటి దగ్గర నుండి భోజనం చేయాలని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నువ్వు తాగేసి రోడ్డు గంట పడిపోతే మా ఇంటికి వచ్చి పడుకోవడానికి వాడు ఎవరైనా ఉన్నాడు ఈ రోజున? ఆడ నచ్చుతారు మనకి. ఇతరులు అంత భయంకరమైన పాపము చేస్తున్నటువంటి ఒక వ్యక్తి తన తప్పుదము తెలుసుకున్నాడంట. మొట్టమొదటిగా తన తప్పుదము తెలుసుకుని ఎవరి దగ్గరికి వస్తున్నాడు? తండ్రి దగ్గరికి వస్తుంటేనంట. తండ్రి ప్రేమ ఎంత గొప్పదండి. నా ఆస్తి అంత పాడు చేసేసిన, నాకు అవమానకరమైన జీవితం జీవించిన తండ్రి ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉంటాడు. కనుక ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ కుమారుడికను దూరముగా ఉండగానే ఈ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళట, అతను పట్టుకున్నాడంట. పట్టుకుని కౌగిలించుకుని ఏం చేస్తాడు? అతని మేడ మీద పడి ఏం చేస్తాడో గుర్తు పెట్టుకుని, నా కుమారుడా రామయ్య, నీ కుమారుడు అంటాడయ్యా, నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యత లేనటువంటి వాడయ్యా, తండ్రికి నీకు విరోధమైన పాపం చేసిన వాడిని అని చెప్తూ ఉండేవన్నది తెలుసా? నా కుమారుడా, నీ తప్పును నువ్వు తెలుసుకున్నావు, ఇదిగో రావయ్యా అని చెప్పి అతను ముందు పెట్టుకున్నది. ఇదే పవిత్రమైన ప్రేమ. ఈ లోకంలో నువ్వు ఎంత పాపము, భయంకరమైన పాపము కలిగిన జీవితంలో జీవించినా, ఎంత అపవిత్రమైన జీవితంలో జీవించినా యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమలో స్వార్థం లేదు, ఆయన ప్రేమలో అసూయ లేదు, ఆయన ప్రేమలో ఏం లేదు తెలుసా? కపటం లేదండి. దేవుని బిడ్డ, కపటం లేదండి. ఇప్పటికీ మా అమ్మగారు ఉంటుంది, ఆవిడ ఏమన్నా ఉండిందంటే ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? నా కుమారుడికి పెట్టాలని దాచేంత ముందు చేపలు కూడా అయితే పెద్ద చేప ముక్కలు చేస్తుంది. ఇప్పటికి నాకు ఎంత వయసు వచ్చింది, ఇప్పటికి మా అమ్మ ఏం చేస్తుంది? ఏదో నేను పెడతానని కాదు, నా కుమారుడికి పెట్టాలి, నా కుమారుడు తిని తృప్తి చెందాలి, అంతేకాని వాళ్ళు స్వార్థం లేదండి. వాళ్ళు ఉండదండి. తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా స్వార్థం ఉండదండి. కానీ పిల్లలు అనుకుంటారు, కొంతమంది పిల్లలు అనుకుంటారు, ఇదిగో నేను ఏదో చేస్తాను, ఏదో ఉద్ధరించేస్తానని నా మీద ప్రేమ చూపిస్తానని అనుకుంటారు.
అది ఏమి చేయవలసిన పని లేదు. ఈ కుమారుడు వచ్చినప్పటికంట ఈ తండ్రి అతను హత్తుకుని ఏం చేస్తాడు తెలుసా? అతను ఎంత ప్రేమించాడు చూసారా? ఈ రోజున క్రీస్తు నువ్వు ఎంత భయంకరమైన పాపము చేస్తూ ఉన్నప్పటికీ, దేవునికి విరుద్ధమైన చింతలు జీవిస్తూ ఉన్నప్పటికీ, నీ తప్పని నువ్వు తెలుసుకుని క్రీస్తు యొద్దకు రాగలిగితే ఈ రోజున ఆయన పవిత్రమైన ప్రేమను గ్రహించగలుగుతావు. ఆయన పవిత్రమైన ప్రేమను గ్రహించలేకపోతున్నటువంటి గల కారణం తెలుసా? ఇంకా ఎక్కడున్నారో తెలుసా? స్వార్థపూరితమైన ప్రేమ చూపించేవారు మనుషులను నివసిస్తున్నారనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డారా, ఈ తప్పిపోయిన కుమారు యొక్క ప్రేమను ఎవరు తెలుసుకున్నారు తెలుసా? ఈ ప్రేమ దేవుని ప్రేమ ఎటువంటిదో యోబు గారు చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డారా, యోబు గ్రంథం 33వ అధ్యాయం, యోబు గ్రంథం 33వ అధ్యాయం 27వ వచనం చదువుకుందా? యోబు గ్రంథం 33వ అధ్యాయము 7వ వచనం. ముప్పై 27వ వచనం మీరు చదివేది 33:27 లేదా? అప్పుడు వాడు మనుషుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును, నేను పాపము చేసి తిని, అయినను దానికి తగిన ప్రతీకారం నాకు చేయకుండా, కోపంలోకి దిగిపోకుండా నా ప్రాణములకు ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును సూచించు అన్నది. చూడండి, ఆలోచించము అంటున్నాడు. ఆలోచించమన్నాడు. దేవుని ప్రేమ ఎటువంటిదో మాట్లాడుతున్నాడు. యథార్థమైన దాన్ని వ్యత్యాసపరిచి నేను పాపము చేసిన, అంటే దేవుని ప్రేమను నేను విడిచిపెట్టి నేను ఏం చేశానంట? పాపము చేశాను. అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయకూడలేదు. ప్రతి పాపానికి ఏం చేస్తాం తెలుసా? శిక్ష అనుభవిస్తాం ఖచ్చితంగా. పాపిని దేవుడు ప్రేమిస్తాడు తప్ప పాపాన్ని క్షమించడు. పాపానికి క్షమాపణ ఉండదండి. ప్రతి పాపములకు శిక్ష అనుభవించాలి ప్రతి వాడు కూడా. పాపిని దేవుడు ప్రేమిస్తాడు. పాపిని ప్రేమించినప్పుడు, ఆ పాపిని ప్రేమించినప్పుడు నీ పాపములని దేవుని ఎదుట ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆ పాపము యొక్క శిక్ష నీ మీదకి రాకుండా చేసి ఏం చేస్తాడు తెలుసా? నరకము నుంచి తప్పిస్తాడంట. అక్కడ రాశాడు, కోపములు దిగిపోకుండా నువ్వేం చేసావు? నన్ను కోపములు దిగిపోకుండా నన్ను నా ప్రాణమును విమోచించి ఉన్నామంటున్నాడు దేవుని బిడ్డ. ఎంత పవిత్రమైన ప్రేమ అంటే, మనం ఎంత పాపము చేస్తూ ఉన్నప్పటికీ, ఎంత పాపము చేస్తూ ఉన్నప్పటికీ మన పాపములు ఎంచే దేవుడు కాదండి. తప్పిపోయిన కుమారుడు ఎన్ని పాపాలు చేశాడు. ఆస్తి పట్టుకొని పేరు దుర్వ్యాపారం చేశాడు. స్నేహితుడు ఇష్టముద్రని తిరిగాడు, తందనగాడాడు. కానీ ఆ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటాడు తెలుసా? అవేమి కూడా ఎత్తి చూపించి మాట్లాడుతున్నదండి. ఎంతో ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి దేవుని పెట్టారా? ఆ ప్రేమను బట్టి ఏమంటాడు తెలుసా? అత్తుకుని ఏం చేస్తాడు తెలుసా? ఆ పాపములను బట్టి నిన్ను శిక్షింపగా ఏం చేస్తాడు తెలుసా? నీ పాపములకు క్షమాపణ అనుగ్రహింపజేసి నిన్ను నరకంలోకి వెళ్ళిపోకుండా చేస్తాడు. ఆయన ప్రేమతో గొప్ప ప్రేమ అండి. ఆ ప్రేమను, ఆ పవిత్రమైన ప్రేమను ఈ రోజున దేవుని ప్రజలు గ్రహించట్లేదు. ఆ పవిత్రమైన ప్రేమను ఇదిగో మనము కూడా కలిగి ఉండాలని దేవుడు చూస్తూ ఉంటే, ఆ పవిత్రమైన ప్రేమను విడిచిపెట్టి మనం ఏం చేస్తామో తెలుసా? ఏ ప్రేమను ప్రేమిస్తామో తెలుసా? కపటమైన ప్రేమ చూపించమని ప్రేమిస్తాం. ఇస్కరియోతు యోధా ఉన్నాడు. అతను చేసిన పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పోషణ అంతా కూడా ఇతను పోషించబడుతున్నాడు. ఆయన బిడ్డ అన్నం తింటున్నాడు, ఆయన ఇచ్చే ఆరోగ్యం పొందుకుంటున్నాడు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటున్నాడు. కానీ ఇతను దేన్ని ప్రేమించాడు తెలుసా? యేసును వెంబడిస్తున్నట్టుగానే కనపడుతున్నాడు. కానీ ఇతను ప్రేమించింది ఏమన్నా తెలుసా? డబ్బును ప్రేమించాడండి. డబ్బును ప్రేమించి అతని గురించి ఏమైనా రాశాడు? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే, మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 48వ వచనం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 48వ వచనం. 26:48 వచనం చదివింది చదవండి.
ఆయన అప్పగించిన వాడు. నేను ఎవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయన పట్టుకోడని ఆయనను ముద్దు పెట్టుకునేను. ఈ ముద్దు ఏ ముద్దో ఇంకా మీరు ఇంకా అక్కడ బాగా అర్థమవడానికి చదవండి ఒకసారి. 27, 29 వచ్చిన ముంద కిరీటమును అల్లి ఆయన తనకు పెట్టి తన రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని అపహసించింది. ఈయన శుభం దేనికి చెప్పాడంటారా? ఎంత చదివాం కదా, ఏమన్నాడు? ఇస్కరియోతు యూదా ఎవరికి చెప్పాడండి? అక్కడ ఉన్నటువంటి సైనికులకి అందరికీ చెప్పాడు. ఏమని ఒక సూచన చెప్పాడు. నేను అక్కడ ఉన్నారు కదా 12 మంది ఉన్నారు కదా, ఆ 12 మందిలో ఆ 11 మంది ఉన్నారు కదా, 11 మందిలో నేను ఎవరినైతే గుర్తు పెట్టుకుంటానో అతనే యేసు, అతను వచ్చి మీరు పట్టేసుకోండి అని చెప్పాడు. చెప్పి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడండి. వచ్చేమంటారు తెలుసా? ఆ గెత్సేమనే తోటలో ప్రార్థిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన్ని ముద్దు పెట్టుకుని ఏమంటారు తెలుసా? యేసు నీకు శుభం. ఏదో శుభం దేనికి చెప్పాడంటారు? ముళ్ళకీరేయడం మళ్ళీ అతనికి కొట్టడానికి. ఎంత చదివారు కదా ఇప్పుడు మళ్ళీ, అందుకే చదివించారు. ఏదో యేసుక్రీస్తు ప్రభువారిని బాధించడానికి ముద్దు పెట్టుకున్నాడు. ఈయన ప్రేమలో, ఈయన ముద్దులో ఏం కనపడుతుంది ఇప్పుడు చెప్పండి? కపటమైన ప్రేమ కనపడుతుంది. చాలా మంది ముద్దు మామూలుగా అంటే ముద్దు అంటే ప్రేమ ఎలా చూపిస్తారు? కపటమైన ముద్దు, కపటమైన ప్రేమ చూపిస్తారు. ఏంటి తెలుసా? లోపలేమో ఇది ఎప్పుడు దొరుకుతాను, ఇప్పుడు ఇది ఎంత దొరికిద్దాం అనుకుంటా, పైకేమో అంట. ఏమంటారు? పైకి కుర్రాలని అవుతాయి. ఏమని? నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే నీ గురించే కొబ్బడిలు తెచ్చానంటారు. వెనకాల ఆల్రెడీ నీకు పెద్ద నువ్వు తీసుకుంటారు. అటువంటి వారిని మనం అంటాం. ఈయన ఏం చేస్తాడో ఎవరు తెలియదు, యేసుప్రభువుకి తెలియదంటారా? ఈ ముద్దేంటో తెలీదా? ఆయన అంటాడు, ఇదిగో చెలికాడా, అప్పగించడానికి వచ్చినటువంటి ఈ మోసం ముద్ద పెట్టుకున్నటువంటి ఏమంటే చెలికాడా, నువ్వు వచ్చిన పని చేసేవయ్యా అంటాడు. అది తెలవదా? యేసుప్రభువుని ఎవరు ఎలా ప్రేమిస్తున్నారో ఆయన మనకు ఒకటి చెప్పాలా? సంఘంలో వచ్చిన వారందరూ కూడా యేసుప్రభువుని పవిత్రమైన ప్రేమతో ప్రేమించేవాడేనా? లేదండి. ఆయన ఆరోగ్యం కావాలి, ఆయన పోషణ కావాలి, ఆయన ఆశీర్వాదం కావాలి, ఆయన సమృద్ధి కావాలి, ఆయనకున్నటువంటి ఆశీర్వాదాన్ని కూడా కావాలి. కానీ అన్ని అనుభవిస్తారు. కానీ నువ్వు ప్రేమించేది ఎవరిని? శత్రువులనా? నువ్వు ప్రేమించేది ఎవరిని? శత్రువులనా? చెప్పండి. ఎవరు ప్రేమిస్తారు? యేసుక్రీస్తునైనా ప్రేమించే వాళ్ళు ఉంటున్నారు ఈ రోజున? లేదండి. యేసుక్రీస్తు ప్రభువారిని దేనికి అప్పగించడానికి ఎంతో గుర్తు పెట్టుకున్నాడు తెలుసా? దేనికి అప్పగించడానికి? ఆయన శ్రమపరచడానికి, ఆయన బాధపరచడానికి ఎంతో చేయగలరు తెలుసా? గుర్తు పెట్టుకుని సూచన వారికి తెలియపరిచాడు. దేవుని బిడ్డ ఆయన పట్టుకుని కొన్నంత కొడుతూ, ఆయన కొడకెళ్ళడం వల్ల ఆయన తల మీద పెట్టి కొడుతూ, ఆయన అంతగా బాధించడానికి కారకుడు ఎవరు తెలుసా? ఇస్కరియోతు యోధయే. ఆయన ఎంతో ప్రేమించినట్టు అక్కడ శిష్యులు ఎవరు కూడా ఆయన గుర్తు పెట్టుకోలేదు. ఎవరు గుర్తు పెట్టుకున్నారండి శిష్యులు? కానీ ఎవరు కపటము కలిగినటువంటి వాడు ప్రేమ చూపించాడు. వీళ్ళందరికంటే నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను అన్నట్లుగా ఈ రోజున చాలా మంది కపటమైన ప్రేమ చూపించమని ఎక్కువ ఉంటారు ఈ రోజు లోకంలో. నిజమైన ప్రేమ చూపించమని చాలా తక్కువండి. దేవుడి మందిరానికి వెళ్ళేవాడు కపటం, లోపలంతా కుళ్ళు కుతంత్రాలతో ఉంటారు. పైకి మాత్రం యేసయ్యనే ప్రేమించినట్టుగా కనపడతారు. లేదండి, లోకాన్ని కాదు, లోకంలో ఉన్న వాటిని కాదు నువ్వు ప్రేమించవలసింది. పవిత్రమైన ప్రేమతో యేసు ప్రేమను నువ్వు ధరించుకున్నావు, క్రీస్తును ధరించుకుని నువ్వు దెయ్యపు ప్రేమ ఏంటంటే నీలోను రక్షణ పొందావు. రక్షణ పొందిన తర్వాత ఎవరి ప్రేమ ఉండాలి నీలో? మాట్లాడేంటి? దెయ్యాల ప్రేమ ఉండాలా? ఎవరి ప్రేమ? నోరుతోనే చెప్పండి. రక్షణ పొందిన వాళ్ళందరికీ కూడా ఎవరి ప్రేమ కనపడాలి? నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీవు నాలో చూచుకొనుచున్నావు అంట.
అంటే మనలో ఎవరు చూసుకున్నాడు ఆయన? పాట పాడతారు అంతే. మనలో దేవుని చూసుకునేటువంటి రూపాలు మనలో ఉంటున్నాయా? మాట్లాడేటంటే యేసుక్రీస్తు యొక్క రూపము మనకి నిర్మించాడు. మనలో ఆయన చూసుకున్నాడంట. మళ్ళీ ఆయనలో ఆయన చూసుకుందామంటే మళ్ళీ ఎవరు కనపడుతున్నారు? ఎవరు కనపడుతున్నారు? దెయ్యాలు కనపడుతున్నాయి. దెయ్యపు ప్రేమ కలిగిన వారందరిలో కూడా ఎవరు కనపడుతున్నారో తెలిసే దెయ్యాలే కనపడుతున్నాయి. మన టీవీలో ఒక ఆమె చెప్తుంది. ఆమె చెప్తుంది ఎవరిని? ఓ పాస్టర్ గారు మరణాన్ని గురించి ఒక ఆమె చెప్తుంది. ఆమె ముఖం ఎప్పుడైనా గమనించారు ఎలా ఉందో? దెయ్యపు రూపం వచ్చేసింది. ఆవిడ నవ్వు కూడా అంటుంది. దెయ్యమే కనబడుతుంది ఆవిడ. దెయ్యంలాగానే కనబడుతుంది. దెయ్యమే ఆవిడలో ఉన్నట్టు కనబడుతుంది ఖచ్చితంగా. ఆ దెయ్యాల ప్రేమ మనకెందుకంటే దేవుని ప్రేమ మనలో కనపడాలి. మన యొక్క ముఖంలో ఏం కనపడాలి? దేవుని ప్రేమ కనపడాలి. ఆ ప్రేమ దేవుడు నీలోంచి కోరుకుంటున్నాడు. నీలో చూడటానికి చూస్తూ ఉంటే నీలో ఎవరి ప్రేమ కనపడుతుంది? ఇస్కరియోతు యోధ ప్రేమ కనపడుతుందా? దేవుని మందిరానికి వస్తాం మనం. వచ్చిన మనము ఎవరిని ప్రేమించాలి? ఎవరు ప్రేమించాలి? క్రీస్తుని ప్రేమించాలండి. లోకాన్ని కాదండి, లోకంలో ఉన్న వాటిని కాదు, ధనాన్ని కాదు. ఎవరు ప్రేమించాలి? క్రీస్తునే ప్రేమించాలి. ఆ ప్రేమ ఇస్కరియోతులో కనపడింది. యేసు ప్రభు వారి యొక్క మేలును పొందుకుని, యేసు ప్రభు వారి యొక్క స్వస్థతను పొందుకుని, యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన స్థానాలంతా కూడా పొందుకున్నటువంటి ఇస్కరియోతులో ఏం కనపడుతుందో తెలుసా? ఏం కనపడుతుందో తెలుసా? స్వార్థపూరితమైన అప్పగించే ముద్దు. ఆ బుద్ధి ముద్దు అనుకుంటారు. అప్పగించే ముద్దు. యేసు ప్రభువాన్ని అప్పగించి ఆయన శ్రమల పాలు చేసేటువంటి ముద్దు దేవుని విన్నారా? ఆ ప్రేమ కాదండి, ఆ ప్రేమ కాదు. ఏ ప్రేమ తెలుసా? మనలో దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. యాకోబు యాషావుకి చాలా ద్రోహం చేశాడు. ఏం చేశాడు? తన అన్న ఆశీర్వాదాలన్నీ కూడా దొంగిలించాడు. తన అన్నకున్నటువంటి ఆశీర్వాదములు దొంగిలించాడు. జ్యేష్ఠత్వ హక్కులు దొంగిలించాడు. అయితే ఒకనొక దినాన్ని అతను చంపడానికి యాషావు తిరిగాడు. తిరిగితే ఇతను పారిపోయాడు. మరలా తిరిగి వచ్చినప్పుడు యాషావు చేసిన పని ఒక్కసారి చూద్దాం. ఒకసారి ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆదికాండం 33వ అధ్యాయము 4వ వచనం. 33:4 వచనం. అప్పుడు యాషావు అతను ఎదుర్కొని పోయి పరిగెత్తి అతని కౌగులించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పవిత్రమైన ప్రేమ ఏంటో తెలుసా? మనకెవరన్నా అన్యాయం చేసినా, ఎవరైనా నిన్ను తిట్టినా, నీకు ద్రోహం చేసినా నువ్వు ఏ ప్రేమ చూపించాలి? కోపం ఉండేటువంటి ప్రేమ కాదు, స్వార్థం ఉండేటువంటి ప్రేమ కాదు, పవిత్రమైన ప్రేమ చూపించేవారు ఉండాలి. యాషావుకి తీరని అన్యాయం చేశాడు. ఎవరో తెలుసా? ఎవరు? యాషావుకి తీరని అన్యాయం చేశాడు యాకోబు దొరికితే చంపేస్తానని చెప్పి కత్తించుకుని తిరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? యాషావు. అయితే దేవుని బిడ్డలారా, యాకోబు చేసిన పని తెలుసా? తన తప్పిదం తను తెలుసుకున్నాడు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవా, నేను పాపినయ్యా, నేను మోసగానయ్యా, అయ్యా నీ ప్రేమ నాలో ఉంచు. ఇప్పుడు నన్ను ప్రాణం తీసేసినా పర్వాలేదు, నన్ను చంపేసినా పర్వాలేదు, నేను మా అన్న దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తాను? క్షమాపణ కోరుకుంటానయ్యా చెప్పి ఏం చేస్తాడు తెలుసా? యాషావు దగ్గరికి వస్తున్నాడండి. యాషావు యాకోబు దగ్గరికి సమీపంగా ఉండగానే ఒకవేళ ముందు లంచం పంపుతున్నాడు, కొట్టకుండా ఉంటాడేమో, చంపేస్తాడేమో చెప్పి ముందు కొన్ని బహుమానాలు పంపించేశాడు యాకోబు. కానీ బహుమానాల వైపు చూడలేదు యాషావు. ఇవేటి వైపు చూడకుండా తన సహోదరుని మీద దేవుని ప్రేమ, పగ తీర్చుకునే ప్రేమ కాదు అది. ఆ సహోదరుడి దగ్గరికి వచ్చినప్పుడంట అతను మెడ మీద పట్టుకున్నట్ట ముద్దు పెట్టుకుని కౌగులించుకుని ఇద్దరు కూడా కన్నీరు విడిచి వేడ్చేశాడంట. దేవుని ప్రేమ అంటే అది, పవిత్రమైన ప్రేమ అంటే అది, పగ తీర్చుకునే ప్రేమ కాదండి. ఈ రోజు దేవునికి సన్నిధికి వెళ్ళారు, పలానోళ్ళు తిట్టారు, నేను తిట్టకుండా ఉండను, పలానోళ్ళు నాకు ద్రోహం చేశారు, వారికి నేను ద్రోహం చేయాలి, పలానా వాళ్ళు నాకు అన్యాయం చేశారు, నేను వాళ్ళకి అన్యాయం చేయాలి. ఇదేనండి పవిత్రమైన ప్రేమ అంటే. చెప్పండి ఒకసారి, ఇదేనండి పవిత్రమైన ప్రేమ. యాషావు చూపిస్తున్నాడండి.
ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం హక్కును కోల్పోయినటువంటి యాసావు వలె ఉండవద్దని అతను కూర్చి సాక్ష్యం ఇచ్చిన యాసావు ఎవరు ప్రేమ చూపించాడు తెలుసా? పవిత్రమైన ప్రేమ చూపించాడండి. ఈ రోజున నీ సహోదరుడు నీకు అన్యాయం చేస్తుండొచ్చు, నీకు ద్రోహం చేసి ఉండొచ్చు. వారు ఎప్పుడు ఏం చేయాలి తెలుసా? వారి పట్ల నువ్వు ప్రేమ చూపించడం ఉండాలి, కానీ వారి వైపు చూసి మొక్క మార్చుకునే వారికి ఉండడానికి వీల్లేదు. వారి వైపు చూసి నీకు అసహించుకోవడానికి వీల్లేదు. వారి పట్ల నీ ప్రేమని కనపరుస్తూనే ఉండాలి దేవుని పిల్లలు. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, సుమా పవిత్రమైన ప్రేమ, పవిత్రమైన ముద్దు పెట్టుకోండి, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి అన్నాడు. ఈ రోజు నువ్వు ఎలా చెప్తున్నావు వందనాలు? పవిత్రమైన ప్రేమతోనేనా? అసూయతోనా? స్వార్థముతోనా? ఎప్పుడైనా గమనించారు దేవుని బిడ్డలారా? ఇక్కడ ముద్దు పెట్టుకున్న జాబితాని ఈ రోజున కొందరు మీ ఎదురు పెడుతున్నాను. ఇందులో పవిత్రమైన ముద్దు పెట్టుకున్న వారు ఎవరు, అపవిత్రమైన ముద్దు పెట్టుకున్న వారు ఎవరు అంటే ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యోధ అతని ముద్దులో ప్రేమ లేదండి. అతని బుద్ధిలో ప్రేమ లేదండి. నిజంగా యేసుక్రీస్తును ప్రేమిస్తే అతని వెండి నాణాలకు అమ్మేస్తాడా? ఇతనికి డబ్బే ముఖ్యం, దేవుడు అవసరం లేదు. ఇతనికి ఏం కావాలి? డబ్బే. చాలా మంది ఈ రోజు డబ్బుని ప్రేమించే వాళ్ళు దేవుని సన్నిధి కూడా రారు. ఆదివారం ఎక్కడన్నా ఒక 500, 1000 రూపాయలు వస్తున్నాయంటే ఏం చేస్తారు చెప్పండి ఒకసారి. దేవుని సన్నిధి కూడా రారండి, వెళ్ళిపోతారు. ఎక్కడైనా భోజనం దొరుకుతుందంటే వెళ్ళిపోతారు. దేని ప్రేమిస్తారు? దేనికంటే డబ్బుని, భోజనాన్ని. యాసవు భోజనాన్ని ప్రేమించి జస్తాత్వాన్ని వదిలేసుకున్నట్టుగా ఈ రోజున దేవుని సన్నిధి వదిలేసేవారు లేరా? భోజనాన్ని గురించి, డబ్బు గురించి దేవునికి సన్నిధిని విడిచిపెట్టేవారు లేరా? ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నువ్వు ఎంత అపవిత్రమైన క్రియలు కలిగిన జీవితం కలిగి ఉన్నా, దేవుని విడిచిపెట్టి నువ్వు తిరుగుతున్నా, నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు సజీవ లెక్కలో ఉన్నా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నువ్వు సజీవ లెక్కలో ఉన్నవనే సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు అనుకుంటా, నాకు నేను జాగ్రత్తగా ఉండడం వల్ల, నేను జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నేను సజీవ లెక్కలో ఉన్నాను అనుకుంటున్నాను. కాదేంటి? అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సుమా పవిత్రమైన ప్రేమతో ఆయన మనం ఏం చేయాలంట? ప్రేమించే వరకు మనం ఉండాలి. దేవుడు చెబుతూ ఉంటే ఆయన మాట ఈ రోజున మనుషులకి ఏమి లేదంట, లెక్కలేదండి. యోధ అపవిత్రమైన ప్రేమ చూపించిన వాడిగా కనపడుతున్నాడు, కానీ యాషావు మాత్రం పవిత్రమైన ప్రేమతో ప్రేమించేవాడిగా అతను కనపడుతున్నాడు. ఇంకా మీరు చూడగలిగితే లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదువుకుందా. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఒక పాపాత్మురాలు చేసినటువంటి పని అక్కడ మనకి కనపడుతుంది. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. 45 వచనం చదవండి. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొచ్చు మానలేదు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఒక ఎవరంటే కుష్ఠరోగం చేత విడిపించబడిన సీమోను. రెండో వ్యక్తి ఎవరంటే కనుక పాపాత్మురాలు అనబడిన స్త్రీ. ఈమె ఒకనొక దినాన్ని ఈమె చేసిన పని ఏమిటి అంటే కనుక దేవుని బిడ్డలారా, ఆమె పాపముల చేత నింపబడి ఆమె పాపములకు ప్రాయశ్చిత్తం పొందుకోవడానికి పాపము నుంచి విడిపించిన ఆమె పాపములు ఎంచగా ఆమెను రాళ్లతో కొట్టనివ్వకుండా విడిపించబడిన కుమార్తె ఎవరి దగ్గరికి వచ్చిందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తుందంట? ఆయన పాదములు పట్టుకుంది, కన్నీరు కారుస్తూ తల వెంట్రుకలతో ఆయన పాదములను కూడా తుడుస్తూ ఏం చేస్తుంది తెలుసా? ఆయన పాదములు వదలక ముద్దు పెట్టుకుంటాంట. వదలక అంటే మనం ఏం చేస్తాం? వదిలి ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? ఈ వారం మందిరానికి వస్తారు, మళ్ళీ వారం వదిలేస్తారు. ఎవరిని? దేవుని సన్నిధిని వదిలేయడం అంటే అది వదిలి ముద్దు పెట్టుకోవడం కాదు.
ఈమె వదలక ఏం చేస్తుందంట, ఆయన పాదములు, అయ్యా ఇదిగో నా పాపము నుంచి నన్ను రక్షించావు, ఇదిగో నన్ను నరకము నుంచి నన్ను తప్పించావు, నరకంలోకి పోకుండా నన్ను రక్షించావు కనుక అయ్యా నేను ఇక నిన్ను విడిచిపెట్టనయ్యా, నిన్ను వదలనయ్యా అని ఆయన పాదములు పట్టుకుని ఏం చేస్తుంది, బుద్ధి పెడుతుంది. ఈ రోజున దేవుని పెట్టారా, ఎవరిని ప్రేమిస్తున్నారు ఈ రోజున? ఎవరిని యేసయ్యను ప్రేమించే వారికి మనం ఉండాలి. కొంతమంది పాస్టర్ ప్రేమిస్తారు. పాస్టర్ గారి గురించి మందిరానికి వెళ్తారండి. అలా మా పాస్టర్ గారు అంటే ఏంటి అనుకుంటున్నారు? ఎప్పుడు చూసిన ఎవరి గురించి చెప్తారన్నా? ఎవరి గురించి? పాస్టర్ గారా? పాస్టర్ గారు నీ గురించి ఏమన్నా ప్రాణం పెట్టాడా? పాస్టర్ గారు ఏమన్నా నిన్ను నరకం నుంచి తప్పించగలడా? దేని నుంచి తప్పిస్తాడు? వాక్యము చెప్పి వాక్యము ద్వారా నిన్ను రక్షించడానికి ఆయన ఒక పాత్రగా దేవుడు పెట్టుకున్నాడు. అయితే ఈ రోజున పాస్టరే చచ్చిపోవడం కూడా తీసుకొచ్చేస్తారు ప్రార్థన కొంతమంది భక్తులు. చచ్చిపోవాలి అందరూ ప్రార్థనకు వచ్చేస్తారా? ప్రార్థన ఎవరికి చేయాలి? మనం మాట్లాడేటండి. ఎవరికి? దేవునికి ప్రార్థన చేయాలి. యేసు నామమును బట్టి తండ్రి అయిన దేవునికి మనం ప్రార్థన చేయాలని. మనం ప్రార్థనతో కూడా ఎవరు ఉంటారు మన ప్రార్థనలో? ఎవరు వినాలి? చచ్చిపోవడం వినాలా? భక్తులు వినాలా? కొంతమంది ప్రార్థన చేస్తారు, భక్తులు తీసుకుని వచ్చాం, చచ్చిపోయిన వాళ్ళందరూ తీసుకొచ్చాం, నీకే స్తోత్రం, మా పాస్టర్ గారు చచ్చిపోయిన ఆయన ఆత్మ మా మధ్య నుంచో నీకు స్తోత్రం. వాళ్ళెంటమేంటండి? అసలు వినేవాడికి బుద్ధి ఉండదు. ఆ మాటలు వినేవాడికి బుద్ధి ఉండదండి. అసలు ప్రార్థన ఎలా చేయాలి, ఎవరికి చేయాలి ఇది తెలుసుకుంటే ముందు తెలవాలి. ముందు ఖచ్చితంగా ఈమె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదములు పట్టుకుని ఆయనంట ముద్దు పెట్టుకోవడం మానలేదట. అంటే ఆయన ప్రేమిస్తూనే ఉంటుంది. ఎవరిని? యేసు. అంటే ప్రేమించడం అంటే ఏంటి? నేను చెప్తున్నాను, ముందుగా చెప్పాను. ఈ ముద్దు దేనికి సాదృశ్యం అంటే శరీర సంబంధమైనది కాదు. మరి ఏ సంబంధమైనది? ఆత్మ సంబంధమైన ప్రేమ. దైవజనుడు నీ కొరకు ఏమైతే ప్రార్థన చేస్తున్నాడో, దైవజనుడు నీ కొరకు ఎలాగైతే అంగలాలుస్తున్నాడో దాన్ని బట్టి దైవజనుడి మీద నీకు ప్రేమ ఉండొచ్చు. ఇది ఆత్మ సంబంధమైన ప్రేమ ఉండాలి. శరీర సంబంధమైన ప్రేమ గురించి అక్కడెక్కడ కూడా రాయబడలేదు దేవుని బిడ్డ. ఒక ఆమె పాట పాడుతుంది, మీరు గమనించారా? ఆయనే నా ప్రియుడు, నేను ఆయన ప్రియురాలని, నేను ఆయన గర్వపడాలి. ఎంత మంది పాటల, ఆ పాటలకి ఎంతమంది చూస్తున్నారు తెలుసా? ఎంతమంది? లక్షలు వ్యూస్ వచ్చేసినాయి. మరి నిజమైన పాట పడి వాళ్ళకి ఎవరైనా చూస్తారా? నేను వాక్యం పెడతా ఉంటుంది, అందరూ చూసేది చాలా తక్కువ. ఎవరు చూస్తారని పెట్టను. నేను చచ్చిపోయినా కానీ ఆ వాక్యం ఉంటుందని పెడతాను యూట్యూబ్లో. మీకు తెలుసో తెలియదు. నేను చచ్చిపోయిన తర్వాత అయినా సరే నా పిల్లలకి ఎవరు మీరు అందరూ నా పిల్లలు కనుక అవసరమైన మా పాస్టర్ గారు నా వాక్యం చెప్పమని తెలుసుకుంటారని పెడతాను. నేను వ్యూస్ గురించి ఎప్పుడు పెట్టను యూట్యూబ్లో. నాకు వ్యూస్ రావాలి, దానివల్ల డబ్బులు రావాలి అని నేను ఎప్పుడు పెట్టను. అందుకే ఇది సబ్స్క్రైబ్ చేయండి అని ఎవరికి పెట్టను. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు, పెట్టి యూట్యూబ్ మెసేజ్ పెట్టి ఏం చేస్తారంటే మీరు ఆ ఫోన్ చేస్తారు, ఇదిగో నేను లింక్ పెట్టాను నాకు సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆ పని చేయవలసింది ఆగిపోయినట్టండి. వాక్యం కావలసిన వాళ్ళు చూస్తారు, అది నచ్చిన వాళ్ళు ఎవరు ఐగులు కొట్టుకుంటారు. అలాగే ఐగులు నాకు కదా. అది కూడా చెప్తున్నాను దేవుని బిడ్డారా. ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నా పాపముల నుంచి నన్ను రక్షించాడు. నా పాపమును ఎంచకుండా ఆయన ఏం చేశాడు తెలుసా? నీ పాపమును క్షమించున్నాను, ఇక మీద నువ్వు పాపము చేయొద్దన్నాడు. ఆ పాపము నుంచి రక్షించిన యేసయ్యను, నరకము నుంచి తప్పించిన యేసయ్యను నేను వదలక ఆయనే ప్రేమిస్తానని ఆయన పాదములు పట్టుకుంది. ఈ రోజు నువ్వు ఎన్నిసార్లు వదిలేస్తున్నాను? మనుషుల గురించి వదిలేస్తావు, పక్షుల గురించి వదిలేస్తావు, డబ్బు గురించి వదిలేస్తావు, ఇంకా చాలా రకాలు వదిలేసి యేసు ప్రభువుని మళ్ళీ ఏమంటాం మనం? నేను యేసయ్యనే ప్రేమిస్తాను. ఫోటోలు చూసి ముద్దెట్టుకుంటే ప్రేమించేసినట్టేనా? గౌరీ పంటను 3 మంది నాకు ముద్దులు పెట్టుకునేవాడు. ఫోటోలకి బొమ్మలకి ముద్దులు పెట్టుకునేవాళ్ళు లేరా? జాతర చేసేవాళ్ళు ఉన్నారు. నేను అందరూ దేవుని ప్రేమించినట్లేనా? దేవుని బిడ్డ ఆలోచన చేయండి. మరొక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు తెలుసా? ఎవరో తెలుసా?
కుష్ఠరోగం నుంచి విడిపించబడిన సీమోను ఇతడు యేసు ప్రభువారిని ఇంటికి భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచాడు కానీ అతను మొహం అంటే ఏం అతను తీసుకొచ్చాడు. భోజనం పెట్టాడో లేదు నాకాంతంగా కూర్చోబెట్టేశాడు. అక్కడ కూర్చోబెట్టేశాడు, భోజనం పెట్టేశాడు. ఆయన తినేసి పోతాడన్నట్టు చూస్తాడు. ఎవరు కుష్ఠరోగం కలిగిన సీమోను. అప్పుడు ఈమె చేసిన పనిని బట్టి యేసు ప్రభు 45 వచనం అంటే ఇప్పుడు చదివిన వాక్య భాగం అంటాడు, నీవు నన్ను పిలిచావు కానీ నీవు నాకు ఈమె నా పాదములు ఏం చేయలేదంట, ముద్దు పెట్టుకుంట మానలేదు అంటున్నాడు. దేవుని బిడ్డగా నీవు నన్ను గుర్తు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నన్ను గుర్తు పెట్టుకోవడం మానలేదు. చూడండి ఎంత చక్కని సాక్ష్యం ఇస్తుంది. ఇతను నామకార్థంగా భోజనం పెట్టేశాడు అంతే. యేసయ్యను ఇతను ఏం చేయాలంట, గుర్తు పెట్టుకోలేదు, నువ్వు నన్ను ప్రేమించలేదు, నీ పాపము నుంచి నీకున్న కుష్ఠరోగం నుంచి విడిపించిన నన్ను పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించలేదు. అతని ప్రేమలో ఏమి లేదు తెలుసా, పవిత్రత యేసు ప్రభువుకి కనపడలేదు, అందుకే తిప్పించుకుంటారు. అవునా లేదా? కొంతమంది నాకు పిలుస్తారు కానీ చాలా మందికి సీవాట్లు పడతా ఉంటాయి. పాస్టర్ గారు పిలిచారు కానీ నీళ్ళు ఇవ్వలేదు చేతులు కట్టుకోవడానికి, కుర్చీ కూడా ఏరేటి అంటారు, మొహం మీద అంటారు. అక్కడ కొంతమంది కోపం వచ్చిన పర్లేదు అంతటితో వదిలేస్తాను. నేను నా హృదయం ఏమనకూడదు, ఇదేంటి నాకు భోజనం పెడతలేదు, నాకు చేతిలో నీళ్ళు ఇవ్వలేదు, మొహం మారిపోదు కాక ఇవన్నీ లోపల పెట్టుకుని అన్నం వల్ల ఉపయోగం ఉంది. అదే అన్నం వరకు రెండోసారి బుద్ధి అవుతుందా అలా. అందుకని లోపల ఏది కూడా పెట్టుకోను. కొంతమంది కోపం రావచ్చు. నేను ఎప్పుడు కూడా ఏమన్నా తెలుసా, కడిగి వేయబడినటువంటి వారిగా నేను ఉండాలనుకుంటాను తప్ప లోపల కుళ్ళి పెట్టుకుందామని అసలు ఉండదు నాకు ఖచ్చితంగా. అతని గురించి యేసు ప్రభువు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. భోజనం పెడతాడని చెప్పేసి మెచ్చుకున్నాడా? క్యాకేజ్ భోజనం పెడతాడు కదా బల మీద కూర్చోబెట్టని చెప్పేసి మెచ్చుకున్నాడా? ఏమంటున్నాడు, ఈమె నన్ను ముద్దు పెట్టుకునడం మానలేదు కానీ నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఆనాడు యూదుల కాలంలో ఏం చేసేవారు తెలుసా, ఎవరైనా సరే ఎవరికి విలువైనటువంటి వారు వచ్చినప్పుడు వారి ముద్దుల మీద ముద్దు పెట్టుకుని ఏం చేసేవారు తెలుసా, ప్రేమతో ఒకరినొకరు వందనాలు చెప్పుకునేవారు. భోజనాన్ని పిలిచినప్పుడు ఈయన ఆ పని చేయడు, నామకార్థంగా పిలిచాడు. అయితే ఇతరులు ఏం కనపడలేదు తెలుసా, యేసు ప్రభు వారికి పవిత్రత కనపడలేదు. దేవుని పిల్ల ఈ రోజున అనేక మంది జీవితంలో స్వస్థతలు పొందుకుంటున్నారు కానీ, ఆయన వాసన పొందుకుంటున్నారు కానీ, ఆయన వేరు పొందుకుంటున్నారు కానీ పవిత్రమైన ప్రేమ చూపించలేనటువంటి వారిగా ఈ రోజున దేవుని ప్రజలు ఉంటే దేవునికి ఏమైనా సంతోషమా? అందుకే కదా ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. అందుకే కదా ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో ఇలాగ అపవిత్రమైన ప్రేమ చూపించే వారిలో ఏముంటుందో తెలుసా, ఈ అపవిత్రమైన ప్రేమ ఎవరిలో ఉంటుందో తెలుసా, మీకు బాగా అర్థమవడానికి ఒక వార్త చదువుతుంది చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 28వ కీర్తన 3వ చరణం, 28వ కీర్తన 3వ చరణం చదువుకుందా. భక్తిహీనులను పాపము చేయవారును నీవు లాగివేయనట్లు నన్ను లాగివేయకము. వారి దుష్టాలోచన హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. ఎలా మాట్లాడతారంటే ఈయన గురించి బ్యాచ్ చెప్పేస్తాడు. ఎవరైనా భక్తి హీనులు అన్నాడు అంటే ఎవరో భక్తి ఉండదు. రోజు ప్రతి వారం ప్రాంతానికి వెళ్ళాలని కానీ, దేవుడి యొక్క వాక్యం వినాలి కానీ, వాక్యం ద్వారా వారి జీవితాలు సరి చేసుకున్నామని కానీ లేనటువంటి భక్తుల్లో వారి హృదయంలో ఏముంటుందంట, ఏముంటుంది, కపటం. ఏముంది, కపటమైన హృదయం కలిగిన వారిలో వారి హృదయం నిండా ఏం పెట్టుకుంటారంట, దుష్ట ఆలోచనలు హృదయంలో ఉంచుకుని తమ పొరుగు వారితో సమాధానం మాట్లాడారు. ఏమా భోజనం చేసావా అన్నారు. లాభం ఏమనుకుంటారా, అనవసరంగా వచ్చారు ఇంటికి, మా ఇంటికి వచ్చారు, భోజనం టైం వచ్చారేంటి అనుకుంటారు. పైకి ఏమంటారా, భోజనం చేస్తారా. ఈ కపటమైన ప్రేమ చాలా మందిలో ఉండదండి. ఇది కొంతమందికి ఉంటుంది. పైకి సమాధానంగా మాట్లాడతారంట, లోపలంతా దుష్ట హృదయం ఉంటుందంట. ఎవరిలోనూ, భక్తిహీనులకి అంట. దేవుని బిడ్డలారా, భక్తిహీనులకి. ఈ భక్తిహీనుడు ఎవరు, ఈ భక్తిహీనుడు ఎవరు, లోపలికి ఒకటి పెట్టుకుని బయటికి చేసింది ఎవరు, ఇస్కరియోతు యూదా.
ఇతను భక్తిహీనుడండి. యేసు ప్రభువు దగ్గరకు వచ్చేవాడు కానీ ఆయన మాటలు గ్రహించేవాడు కాదు, ఆయన క్రియలు గ్రహించేవాడు కాదు, ఆయన ప్రేమ తెలుసుకోలేదండి. భక్తిహీనత కదా. ఈరోజు ప్రతి వారం మందిరానికి వస్తారు, ప్రతి వారం మందిరానికి వస్తారు, ప్రతి వారం వాక్యం వింటారు. దేవుని వాక్యం తెలుసుకొని జీవితం, వాక్యాన్ని ప్రకారంగా నడుచుకొని జీవితం, వాక్య ప్రకారం జీవించడానికి జీవితం జీవించిన వారందరూ భక్తి పనులు అనుకుంటున్నారా? భక్తిహీనులు, భక్తిహీనులు. వీళ్ళు దేవుని ప్రేమ ఉన్నదండి. మరి ఒక వ్యక్తిని ఎదురు పెట్టి నేను వాక్యం ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలిగితే ఒక చక్కని ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారండి. వారి పేర్లు సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయము. ఏమన్నాడు? అప్పుడు యోవాబు అమాషతో, నా సహోదరా నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను బుద్ధి పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకుని అమాష యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకుండా తను కాపాడుకుంటూ ఉండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చెను. గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాడు. దావీదు భక్తునికి యోవాబు అనేటువంటి సైన్యాధిపతి ఉండేవాడు. యోవాబు అనేటువంటి ఎవరైనా సైన్యాధిపతి ఉండేవాడు. ఇతడు ఈ సైన్యాన్ని యథార్థంగా రాజ్య పరిపాలన కూడా సక్రంగా నడిపించేటువంటి వ్యక్తి ఎవరంటే యోవాబు. అటువంటి యోవాబు ఒకనొక దినాన్ని అబ్షాలోము చెంతకు చేరాడు. దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము చెంతకు చేరి అబ్షాలోము యొక్క సైన్యాన్ని బలపరిచినటువంటి వ్యక్తి ఎవరంటే యోవాబు. ఈ అబ్షాలోము దగ్గరికి యోవాబు వెళ్ళిపోయిన తర్వాత దావీదు యొక్క సైన్యంలో పెట్టుకున్నటువంటి సైన్యాధిపతి ఎవరంటే అమాషా. తర్వాత అమాషా అనేటువంటి వ్యక్తి వచ్చాడు. ఈ అమాషా అలాగే యోవాబు ఎవరంటే అక్క చెల్లెళ్ళు పెట్టలేకపోతారు. వీళ్ళిద్దరు అన్నదమ్ములే, అక్క చెల్లెలు పెట్టు. సొంత అమ్మకు పుట్టినటువంటి వారు కాదు, కానీ అక్క చెల్లెలకు పుట్టిన వారు ఇద్దరు కూడా అన్నదమ్ములే, అమాషా యోవాబు. అయితే ఒకనొక దినాన్ని యోవాబు ఎవరి దగ్గరికి నడిపించబడ్డాడు అంటే కనుక అమాషా దగ్గరికి నడిపించబడ్డాడు. అమాషా దగ్గరికి నడిపించబడ్డప్పుడు ఇతను అనుకుంటున్నాడు, నా అన్నయ్యే కదా, నన్ను చంపేస్తాడా అని అనుకున్నాడు. ఈ యోవాబు ఏం చేస్తున్నాడు? లోపల ఆల్రెడీ కుళ్ళు పెట్టేసుకోడేమని, ఇతను చంపేస్తే నేను సైన్యాధిపతిని అయిపోవచ్చు. ఇప్పుడు దావీదు దగ్గర యోవాబు సైన్యాధిపతిగా లేడు. ఎవరున్నాడు? అమాషా ఉన్నాడు కనుక అతను చచ్చిపోతే సైన్యాధిపతి ఎవరవుతాడు? యోవాబు అవుతాడు. ఈ యోవాబు సైన్యాధిపతి అవ్వాలంటే ముందు ఎవరు చంపేయాలి? అమాషాను చంపేయాలి. ఈ అమాషా దగ్గరికి అదే కత్తించుకునేది అమాషా ఊరుకుంటాడా? యుద్ధం చేసి చంపేస్తాడు ఇతను. కనుక ఇతను ఏం చేస్తాడు తెలుసా? లోపలంతా కుడి పెట్టేసుకున్నాడంట. కుడి పెట్టేసుకుని వెళ్ళి ఏమన్నాడు? సహోదరు అంటే నా తమ్ముడా నువ్వు క్షేమంగా ఉన్నావా అని ఏం చేస్తున్నాడు? ఎంతో ప్రేమతో పలకరించాడంట. ప్రేమతో పలకరిస్తే అమాషా తనకు ఉన్నట్టు యుద్ధ కవచాన్ని తీసేసాడు. అన్నదమ్ములే కదా, సొంతంలో వచ్చి కత్తించుకోవాల్సిన పనేముంది? ఇవన్నీ ఆభరణాలు ఇప్పుడు ధరించుకోవాల్సిన పనేముంది? అలాగే ఈ అన్ని కూడా తీసేసి ఏం చేస్తున్నాడంటే, ఇదిగో మా అన్నయ్యే కదా అన్నట్టుగా ఏం చేస్తాడు తెలుసా? అతని దగ్గరికి వెళ్ళాడంట. అతని దగ్గరికి వెళ్తే ఈ యోవాబు ఏం చేశాడు తెలుసా? ఎలాగ కౌగులించుకుని ముద్దు పెట్టుకుని ఆ గడ్డం పట్టుకునంట ఎలాగ ఉంచేసి ఓ పక్కన ఉన్న చేతులు ఉన్న కత్తించుకుని ఏం చేశాడంట? కడుపులో కూర్చేసాడు. పొడిచేసి పేగులన్నీ బయటకు వచ్చేసింది. పేగులన్నీ బయటకు వచ్చేసి చనిపోయాడంట. మరి ఇదే బుద్ధు కపటమైన బుద్ధి కాదా? కపటమైన బుద్ధి కాదా దేవుని బిడ్డలారా? అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సుమా, లోపల ఒకటి పెట్టుకుని పైకి సమాధానముగా మాట్లాడేవారు ఎవరు భక్తి పరులు అనుకుంటున్నారా? కాదండి.
కానీ దేవుని బిడ్డారా, అందుకే ఈ రోజున ప్రభు మాతో మాట్లాడుతున్నాడు. యోవాబు యొక్క జీవితంలో ఇతను మనసు ఎటువంటిదో తెలుసా? కపటమైన మనసు కలిగిన వాడు. అలాగే ఇస్కరియోతు యూదా దేవుని దగ్గరికి వచ్చాడు, కానీ దేవుని యొక్క అనుభవాలన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాడు, కానీ అతను ఉన్నటువంటి అంతా కూడా కపటమే. పైకి మాత్రం ఏం చేస్తున్నారు? నవ్వుతో మాట్లాడుతున్నారండి. ఎదుటి వారిని పొడిచేటువంటి లక్షణం. ఎదుటి వారిని ఏం చేస్తున్నారు? చంపేసేటువంటి లక్షణం. ఈ రోజున ప్రేమతో మాట్లాడే వారందరూ కూడా నిజమైన ప్రేమను అనుకుంటున్నారా? ప్రేమతో మాట్లాడిన వారి యొక్క ప్రేమ ఏంటిదో, నువ్వు దేవునికి సన్నిధిలో భయభక్తులు కలిగి, దేవుని భయభక్తులు కలిగి, దేవుని విశ్వాసంతో నమ్మకంతో ముందుకు కొనసాగినప్పుడు నువ్వు దేవుని ప్రేమ కలిగిన మనసు కలిగినటువంటి వారిగా ఉంటావు. ఆ ప్రేమ ఈ రోజున మనుషులు కనపడతలేదు. ఆ ప్రేమ ఈ రోజున మనుషులు కనపడతలేదండి. అందుకే ఆయన శ్రమ పడినా, ఆయన బాధలు పడినా, ఆయన ఏ ప్రేమను కోరుకుంటాడో తెలుసా? పవిత్రమైన ప్రేమ ఆయన చూపించాడు తప్ప ఆయన ప్రేమలో కల్మషం లేదు. ఎన్ని బాధలు అనుభవించినా, ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని శోధనలు అనుభవించినా, ఎంత శిలువ మరణానికి ఆయన ఎక్కివేసినా ఆయన ప్రేమ ఏమి లేదు. స్వార్థము లేదండి, అసూయ లేదండి, కపటమైన ప్రేమ ఆయనలో లేదండి. ఈ రోజున ఆయన కలిగి ఉన్న నీలో ఏ ప్రేమ కనపడుతుంది? నీ సహోదరుల దగ్గర నీ ప్రేమ ఏ ప్రేమను నువ్వు చూపిస్తున్నావు? ఎప్పుడైనా గమనించారా? దేవుని బిడ్డారా, ఆలోచన చేయండి. ఒకటి ఇస్కరియోతు యూదా అప్పగించే యేసుక్రీస్తు ప్రభువుని శ్రమలో పరిచేటువంటి ప్రేమ కలిగినటువంటి వాడిగా ఇస్కరియోతు యూదా ఉంటే, ఈ రోజు నీ సంఘ సహోదరుని ఇదిగో శ్రమపరిచి బాధలు పరిచేటువంటి ప్రేమ చూపిస్తున్నావేమో. జాగ్రత్త. ఇస్కరియోతు యూదా కపటమైన ప్రేమ చూపించి అతని జీవితంలో ఏమన్నా ఆశీర్వాదకరమైన జీవితంలో పొందుకున్నాడా? అతను కూడా మరణం పొందాడు. భయంకరమైన మరణం అతడు పొందాడు కదా. ఇక్కడ మనం చూసినప్పుడు ఇతను కూడా, యోవాబు కూడా ఇతని జీవితంలో ఏమన్నా గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ఏమైనా ఉందా? కపటమైన ప్రేమ చూపించిన వారికి లేదండి. అతను కూడా చంపబడ్డాడండి. ఈ రోజున మన యొక్క జీవితంలో అటువంటి అసూయకరమైన ప్రేమ మనలో ఉండాలని యేసు ప్రభువు అసలు కోరుకుంటుంది. ఇంకో ప్రేమ ఉంది, మోసపూరితమైన ప్రేమ. మీరు చదవగలిగితే ఆదికాండము 27వ అధ్యాయం 26వ వచనాన్ని, ఆదికాండము 27వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం, ముగించుకుందాం. ఇస్సాకు నా కుమారుడా, దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాడు. అతని దగ్గరికి వచ్చి అతను ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు అతను చాలండి. ఇక్కడ ముందు యాకోబు చూపించిన ప్రేమ ఎటువంటిదో తెలుసా? తండ్రిని మోసపరిచేటువంటి ప్రేమ. తండ్రి కుమారుల పట్ల నమ్మకం ఉంచుతాడు. తండ్రి కుమారుల పట్ల నమ్మకం ఉంచుతాడు. ఆ నమ్మకాన్ని కొంతమంది కుమారులు ఏం చేసుకోరు? నిలబెట్టుకోరు. యాకోబు అని అనుకోవట్లేదు, యాషావు అనుకుని, ఓ నా కుమారుడా నువ్వు నన్ను వచ్చి ముద్దు పెట్టుకో అన్నాడు. ముద్దు పెట్టుకుంటే అతన్ని పట్టుకుని తనివి చూడడానికి అడిగాడు అన్నమాట. అడిగితే యాషావు గొర్రె చర్మం వేసేసుకుని, మేక చర్మం కప్పేసుకుని ఏం చేశాడు? యాషావు అక్కడికి ఇస్సాకు దగ్గరికి వచ్చి ఆయన ముద్దు పెట్టుకున్నాడు. పైకి ఇస్సాకు పవిత్రమైన ప్రేమ కోరుకుంటే యాకోబు చూపించిన ప్రేమ మోసపూరితమైన ప్రేమ చూపించాడండి. దేవుడు తండ్రిని మోసగించలేదా? ఎవరు? యాకోబు తండ్రిని మోసగించలేదా? మోసగించి ఏమన్నా అభివృద్ధి చెందాడా? తల్లిదండ్రులు మోసగించిన వాళ్ళు జీవితంలో ఏమాత్రం కూడా ఆశీర్వాదం కనపడదండి. తల్లిదండ్రులు అసలు మోసం చేయకూడదు. వాళ్ళు మన మీద పవిత్రమైన ప్రేమ చూపిస్తూనే ఉంటారు. నిష్కపటమైన ప్రేమ వాళ్ళు చూపిస్తున్నప్పుడు ఆ ప్రేమను అర్థం చేసుకుని మనం నడుచుకోవాలి తప్ప ఆ తల్లిదండ్రులు మోసం చేసేవారిగా ఉండకూడదు. ఆ తల్లిదండ్రులు మోసం చేసేటువంటి వారిగా మనం అసలు ఉండకూడదండి. దావీదు అదే ప్రేమ చూపించాడు కుమారుడి పట్ల.
కానీ ఆ కుమారుడు మాత్రం ఏం చేసి తండ్రిని మోసం చేసి అతని యొక్క కుమార్తెని చెరిపివేసినటువంటి కుమారుడు ఉన్నాడు. అందుకే అతని యొక్క మరణానికి పాత్రుడైపోయాడు. దేవుని బిడ్డల ఆలోచన కలిగి ఉండండి. ఇక్కడ కూడా మనం చూడగలిగితే యాకోబు మోసపూరితమైనటువంటి ప్రేమ గుర్తు పెట్టుకునేవాడిగా కనపడుతున్నాడు. ఈ రోజు నేను ఎంతమంది మోసం చేయట్లేదు, దేవుని సన్నిధికి వస్తున్నారు, తన సంఘ సహోదరుని మోసం చేసేస్తున్నారు. తన సంఘ సహోదరునే మోసం చేసేస్తున్నారండి. నాకు తెలిసినప్పుడు ఒక కుమార్తె ఉంది, తెలిసినప్పుడు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఆ కుమారుడేమో ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఎవరిని? ఆ కుటుంబంలో ఇద్దరు కుమార్తెలు ఒక కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటే ఈ వివాహం చేసుకున్న కుమార్తెకు ఒక చెల్లెలు ఉంది. చెల్లెలికి అది అక్క ఉంది. ఈమె లవ్ మ్యారేజ్ చేసుకుంది, అక్క ఉంది. ఈ అక్క ఏం చేసింది? చెల్లిని పక్కకి గెట్టేసి ఈవిడి వివాహం చేసుకుంది. మళ్ళీ ఇద్దరు ఎవరు? ప్రార్థనకి వెళ్ళే బతుకోడులే. అంటే అక్క చెల్లెళ్ళు ప్రేమలో కూడా ఏమి లేదు, పవిత్రత కనపడతలేదండి. భార్య భర్తల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, ప్రతి దానికి ప్రేమకు వ్యత్యాసాలు ఉన్నాయండి. తల్లిదండ్రుల ప్రేమ వేరు, అన్నదమ్ముల ప్రేమ వేరు, అక్క చెల్లెళ్ళు ప్రేమ వేరండి. ఆ ప్రేమ ఈ రోజున మనుషులు కనపడతలేదండి. అన్నయ్య అన్నయ్య అంటున్నారు, వాళ్ళతో పాపం చేస్తున్నారు. చెల్లి చెల్లి అంటున్నారు, వాళ్ళతో పాపం చేస్తున్నారు. ఈ రోజులో ఎంత భయంకరంగా ఉన్నాయి తెలుసా? వాళ్ళు అన్నయ్య అన్న చెల్లి అన్న కూడా తల్లిదండ్రులకు నమ్మి పంపిస్తున్నారా? ఎందుకంటారు? ప్రేమలో పవిత్రత కనపడతలేదు. పవిత్రమైన ప్రేమను ఏం చేస్తున్నారు తెలుసా? ఆ పవిత్ర పరిచేటువంటి లోకం ఈ రోజున. అందుకే ఎవరిని కూడా నమ్మడానికి వీలు లేదండి. ఎవరిని నమ్మడానికి వీలు లేదండి. పవిత్రమైన ప్రేమ కనపడాలండి. ఆ ప్రేమ ఈ రోజున మనుషుల్లో కనపడతలేదండి. యేసు ప్రభువు వారు నిన్ను నన్ను పవిత్రమైన ప్రేమతోనే ప్రేమించాడు, కానీ ఇదిగో నిష్కలంకమైన ప్రేమతో ప్రేమించాడు. కానీ కలంకమైన ప్రేమతో, అపవిత్రమైన ప్రేమతో నిన్ను ప్రేమించలేదు, నిన్ను విడిపించలేదు. ఆయన ప్రేమను మరిచిపోతున్నావా? ఆయన ప్రేమను గ్రహించలేకపోతున్నావా? ఏమంటున్నాడు? అయ్యా, నా పాపములకు శిక్ష పడుకున్నదను, నరక కోపముల నుంచి నన్ను రక్షించడం కనుక నేను నిన్నే పవిత్రమైన ప్రేమతో ప్రేమిస్తానయ్యా. ఈ రోజున నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? నిన్ను నరకం నుంచి తప్పించిన క్రీస్తుని ప్రేమిస్తున్నావా? నీ పాపమును క్షమించి నీకు పరలోక రాజ్యాన్ని ఇచ్చేటువంటి క్రీస్తుని ప్రేమిస్తున్నావా? లేకపోతే నరకానికి పంపించేటువంటి ఇదిగో సాతానుని ప్రేమిస్తున్నావా? ఆలోచన చూడండి. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతుండగా నిన్ను నీవు ఒక్కసారి పరిశీలన చేసుకో. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పవిత్రమైన ప్రేమతో ఒకరిని ఒకరు గుర్తు పెట్టుకుని ఒకరిని ఒకరు వందనాలు చెప్పుకోవాలని అపోస్తలుడైన పౌలు ప్రతి పత్రిక ద్వారా హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. కానీ ఆ పవిత్రత ఈ రోజున సంఘాల్లో కనపడతలేదు. ఆ పవిత్రత ఈ రోజున సంఘాల్లో కనపడతలేదు. కనుక ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడండి. ఇతరుల్ని అప్పగించి వాడిని బాధపరిచేటువంటి ప్రేమ నీలో ఉంటుందా? ఇతరుల్ని గాయపరిచేటువంటి ప్రేమ నీలో ఉంటుందా? ఇతరుల్ని నాశనం చేసేటువంటి ప్రేమ నీలో ఉంటుందా? గమనించారా? ఇతరులను మోసగించే ప్రేమ నీలో ఉంటుందా? పరిశీలించే. ఆ ప్రేమ ఇప్పుడు కూడా నీలో నుంచి ఆయన కోరుకోవట్లేదు, ఆయన ఆశించట్లేదు. యాషావు మార్పు చెంది క్రీస్తు ప్రేమను కలిగి ప్రతీకారం తీర్చుకునేవాడిగా కాకుండా ఎలాగున్నాడు? దేవుని ప్రేమ చూపించేవాడిగా యాషావు ఉన్నాడండి. తన అన్నయ్య నన్ను మోసగించాడు కదా, తన అన్నయ్య నన్ను బాధపరిచాడు కదా, ఇబ్బందులు పాలు చేశాడు కదా, నా జాస్తత్వాన్ని దొంగిలించాడు కదా అని అతని మీద ప్రతీకారం చేసుకుని తీర్చుకున్నాడా? లేదండి. ఎవరు తిట్టారని, ఎవరు దూషించారని, ఎవరో నీ మీద నిందలు వేశారని ఇంకా నువ్వు ప్రతీకారం తీర్చుకునేటువంటి ప్రేమ నీలో ఉంటే విడిచిపెట్టేయండి. ఖచ్చితంగా విడిచిపెట్టేయండి. తండ్రి చూపిస్తున్నాడు, తండ్రి ప్రేమ ఎటువంటిదో. ఎంత ఘోర పాపినైనా ప్రేమించగలిగే ప్రేమ అయిందండి. ఆయన కొండలతో కొట్టిన వారిని, ఆయన దూషించే వారిని, ఆయన పెరిగి వేసిన వారిని
గెంటకుతో లాగి ఏం చేశారు? పిడిగుద్దులు గుద్దులు వారిని కూడా ఏం చేశాడు తెలుసా? ప్రేమించగలిగే ప్రేమ అండి ఆయన ప్రేమ. వారి కొరకు ప్రార్థించేటువంటి ప్రేమ అండి. ఆ ప్రేమను కలిగి ఉండాలని ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి సన్నిధి పడిపోతే మనం సరిపోదు. ఆయన రక్షణ వాక్యం పొందుకుంటే మనం సరిపోదు. ఆయన బలారాధన తీసుకుంటే మనం సరిపోదు. పవిత్రమైన ప్రేమ నీలో ఉందనేది చూసుకో ఖచ్చితంగా. ఆ ప్రేమ నీలో లేకపోతే, ఆ ప్రేమ నీలో కనబడకపోతే నిన్ను బట్టి ఆయన ఏం చేస్తాడు తెలుసా? దుఃఖించేవారిగానే ఉన్నాడు. అయ్యో అయ్యో, నా ఆశీర్వాదములు పొందుకున్న నా బిడ్డలే, నా రక్తము చెంది విమోచించబడిన నా బిడ్డలే, ఇదిగో నా చేత స్వస్థత పొందుకున్నటువంటి బిడ్డలే, ఇస్కరియోతు యోధా వలె నా ప్రేమను మరిచిపోయి తిరుగుతున్నారే అని ఆయన నిన్ను కూర్చి ఆయన ఏం చేస్తాడు తెలుసా? బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఈ రోజు బాధను వ్యక్తపరుస్తున్నాడు కనుక ఎంతవరకు పవిత్రమైన ప్రేమ నీరు లేకుండా, అపవిత్రమైన ప్రేమ, మోసపూరితమైన ప్రేమ, ఇతరుని గాయపరిచే ప్రేమ, ఇతరులను నాశనం చేసేటువంటి ప్రేమ నీలో ఉంటే కనుక ఈ రోజున విడిచిపెట్టి క్రీస్తు ప్రేమను ధరించుకుని ఆ ప్రేమను బట్టి క్రీస్తు ఎందుకు మనం వెళ్ళినప్పుడు మనల్ని బట్టి దేవుడు ఏం చెప్పాలి తెలుసా? సాక్ష్యం చెప్పాలండి. ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక్కసారి యోహాను సువార్త ఆ మాట చదివి వాక్యాన్ని వేయించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము మీరు చూడగలిగితే, నతనయేలు అనేటువంటి వ్యక్తి యేసు ప్రభువు దగ్గరికి వస్తున్నటువంటి వాడిని చూసి ఆయన అంటున్నాడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకున్నా. యేసు నతనయేలు యొద్దకు వచ్చి చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతన్ని గూర్చి చెప్తాడు. ఎవరి గురించి చెప్తున్నాడు? నతనయేలు గురించి. అప్పటికి నతనయేలు యేసు ప్రభువు ఎవరు తెలియదు. యేసు ప్రభు వారికి నతనయేలు ఆయనకి తెలవడం ఎవరు లేదు, ఆయనకి అందరూ తెలుసు. ఈ నతనయేలు అంటాడు, నాలో ఏ కపటము లేదని చెప్తున్నారు, నన్ను ఎప్పుడు చూసావయ్యా? నాకు కింద వచ్చింది. ఎప్పుడు చూసావంటే ఆయన ఏమన్నా తెలుసా? నువ్వు పలానా చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూశానయ్యా. అంటే మనం ఎక్కడున్నా మన ఆయన చూస్తాడండి. ఆయన ఎందుకు వచ్చిన వారందరినీ కూడా కపటంతో ఉంటున్నారా, కపటమైన ప్రేమతో ఆయన ప్రేమించే వారిగా ఉంటున్నారా, లేకపోతే కళంకమైన ప్రేమతో ప్రేమించే వారికి ఉంటున్నారా, అన్నీ చూస్తున్నారండి. ఈ రోజున ప్రేమ ఎలా మారిపోయింది తెలుసా? ఎవరిన బిడ్డలు వాడుకుని వదిలేస్తున్నారు. ఎవరి బిడ్డను వాడుకుని వదిలేస్తున్నారండి. ఎంత కళంకం ఉందో తెలుసా? ఈ రోజు అందుకే దేవునికి సన్నిధికి వచ్చి దేవుని ప్రేమ కలిగిన జీవితం నువ్వు జీవించాలి. ఆ ప్రేమ కలిగిన వాళ్ళతో వివాహం చేసుకోండి. దెయ్యాల ప్రేమ కలిగిన వాళ్ళతో ఉంటే కనుక నువ్వు బాధలు, కష్టాలు తప్ప, ఇబ్బందులు తప్ప ఏముండవు. అందుకే ఈ రోజున ప్రభు ఆ ప్రేమను తెలుసుకుంటామని క్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? శ్రమను అనుభవించాడు. ఆయన రక్తం అంతా కూడా కాల్చాడు. ఆయన గాయపరచబడి ఆయన ప్రేమను చూపించి ఈ ప్రేమను కూడా మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తూ ఉంటే ఆ ప్రేమను విడిచిపెట్టేశాడు. అపవిత్రమైన ప్రేమను కలిగిన జీవితంలో జీవిస్తూ నేను దేవుని బిడ్డలను, దేవుని యొక్క కుమార్తెలను, నేనే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతా అని చెప్పుకునేటువంటి వారు ఉండిపోతున్నారు. కనుక ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పవిత్రమైన ప్రేమ కలిగి ఉందా, ఆయన ఇచ్చిన పరలోక రాజ్యానికి వారసులుగా ఉందా, అట్టి కృప వాక్యమున పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్నప్పుడు అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చండి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా ఈ రోజు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. పవిత్రమైన ప్రేమ కలిగి ఒకరిని ఒకరు ముందు పెట్టుకున్నాను తండ్రి. నీ అమూల్యమైన మాట ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలని ఎవరికి వారిని ప్రార్థన చేయండి. అవునయ్యా, తప్పిపోయిన కుమారుడి మీద నువ్వు చూపించిన ప్రేమ పవిత్రమైన ప్రేమ తండ్రి. అతని నేరములు ఎంచలేదు నాయన, అయ్యా అతని యొక్క పాపమును ఎంచలేదు, కానీ నువ్వు ప్రేమిస్తూనే ఉన్నావు తండ్రి. నీ ప్రేమను కనపరుస్తూనే ఉన్నావు తండ్రి. అందుకే యోబు అంటున్నాడయ్యా, నేను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము ఇదిగో నువ్వు యేసయ్యా, నువ్వు చేస్తావు కనుకనే నన్ను నరక కోపము నుండి నన్ను తప్పించిన నీ ప్రేమను బట్టి నేను విడిచిపెట్టనయ్యా తండ్రి. నిన్ను వదలకే, నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడయ్యా.
ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, అయ్యా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా నిన్ను విడవక ప్రేమిస్తూనే ఉన్నాడు యోబు భక్తుడు తండ్రి. అదే పవిత్రమైన ప్రేమని తండ్రి. అయ్యా యాకోబు జీవితంలో యాకోబు ఎన్ని మోసాలు చేసినా, అతని జ్యేష్ఠత్వాన్ని దొంగిలించి వేసినా, అయ్యా ప్రతీకారం తీర్చుకోవడానికి చూడలేదు నాయన. అతని మేడ మీద పడి ముద్దు పెట్టుకుని అతని కన్నీరు కాచి ఏడుస్తూనే ఉన్నాడు తండ్రి. తన సోదరుని ప్రేమిస్తూనే ఉన్నాడు. అయ్యా అది కదా ప్రేమని తండ్రి. ఈ రోజు నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి. ప్రేమ, యేసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, భూమి అందించలేనిది, తల్లిదండ్రులు చూడని ప్రేమ. ఇది ఎంత ఈ పాట మీరు చూస్తున్నాయినా, ఈ తల్లిదండ్రులు చూపలేని ప్రేమను చూపించావు నాయన. అవునయ్యా, మా అన్నదమ్ములు చూపించలేని ప్రేమను చూపించావు తండ్రి. ఎంతో ప్రేమ నాయన. ఆ నిష్కళంకమైన ప్రేమను మేము కలిగి ఉండాలని ఈ రోజున మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలని ఎవరికి వారి ప్రార్థన చేయండి. అవునయ్యా, యాకోబు తన సహోదరుని మీద చూపించిన ప్రేమ కపటమైన ప్రేమ నాయన. దుష్టత్వమంతా హృదయంలో దాచుకుని పైకి ప్రేమతో సమాధానం మాట్లాడి అతను చంపేశాడు నాయన. ఈ రోజున సమాధానంగా మాట్లాడుతున్నారు, కానీ కుటుంబాలు కూల్చివేసేవారు లేరా అంటే తండ్రి అనేక మంది ఉంటూ ఉన్నారయ్యా. కుటుంబాలన్నీ కూడా దిగజార్చేవారు లేరంటే ఉంటున్నారు తండ్రి. ఆ ప్రేమను మీరు కలిగి ఉంటుందమ్మని తండ్రి. ఈ రోజున మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలని ఎవరికి వారి ప్రార్థన చేయండి. ఎవరికి వారి ప్రార్థన చేయండి. నీ అనుభవాలన్నీ చూశాను కానీ గ్రహించలేని వాడిగా ఉన్నాడయ్యా. నీ ప్రేమనంతా చూశాడు కానీ ఆ ప్రేమ లేని వాడిగా ఉన్నాడు తండ్రి. నిన్ను ప్రేమించకుండా ఆయన లోకములో ఉన్న వాటిని ప్రేమించాలి కలిగిన తండ్రి. అతనికి మరణములకు పాత్రుడైపోయాడు ఆయన. నీ సన్నిధికి వస్తూ నిన్ను వెంబడిస్తూ నిన్ను మేము ప్రేమించకపోతే అయ్యా నిత్య నరకానికి మేము వెళ్ళిపోతామని తండ్రి. ఈ రోజు నీ వాక్యముల నుంచి మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలని ఎవరికి వారి ప్రార్థన చేయండి. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి మీకు వందనాలయ్యా. ఎంతవరకు నీ అమూల్యమైన మాటలు చెందా నీవే మాతో మాట్లాడాలి. ఎంతమంది మాటలు తండ్రి ఏ విడుదల కూడా వ్యర్థములు విడిచిపెట్టకూడదు తండ్రి. ప్రతి హృదయంలో నీరు కట్టుకుని ఫలింపజేసి నీ వాక్యపు వెలుగులో జీవిస్తూ నిరంతరం నీ ప్రేమ కలిగి ఆనందించే జీవిత ప్రతిఫలంగా దయచేసి మీరు మహిమను పొందమని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్. అందరికీ మరొకసారి నా హృదయపూర్వక